పాఠశాలలో జరుగుతున్నటువంటి స్వయం పరిపాలన మరియు బదిలీలపై వెళ్ళినటువంటి ఉపాధ్యాయుల యొక్క సన్మాన కార్యక్రమంకు ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ రెడ్డి సార్, మిగతా ఉపాధ్యాయ బృందం, మా హై స్కూల్ అందరికీ, అదేవిధంగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, పాత్రికేయ మిత్రులు, ముఖ్యంగా ప్రియమైన విద్యార్థులందరికీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ సార్. సార్ చాలా చాలా థ్యాంక్ యూ. అయితే గతంలో కూడా మన పాఠశాలలో ఏ ప్రోగ్రాం జరిగినా మేము ఇంకేజ్ చేసుకొని చేస్తున్నాం. మీరు అన్నారు సార్ మేము ఎప్పుడు చేయలేదు, మీరు వస్తే కొంచెం నాకు ఏదన్నా చెప్తారేమో, కానీ చాలా అద్భుతంగా అసలు మేము కూడా ఇట్లా చేరిపోదు సార్. వాస్తవం నిజంగా దీనికైతే మీకు ప్రత్యేకంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఈ అవకాశం కల్పించినందుకు, ప్రాథమిక పాఠశాల గడ్డపల్లి అనేది నా జీవితంలో నేను మర్చిపోలేను సార్. ఎందుకంటే నా ఉద్యోగ జీవితంలో నేను మొట్టమొదటి పాఠశాల ఇక్కడ మేము పిల్లలకు నేర్పింది ఏమో కానీ మేము నేర్చుకున్న విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఉద్యోగస్తులుగా ఉద్యోగంలో చేరినప్పుడు మా ఫస్ట్ ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల సంస్థలు సార్ ఎన్నికలు ఉండే సారు ఒక రాష్ట్ర సంఘానికి రాష్ట్ర బాధ్యతగా ఉండి వ్యక్తులతోటి, గ్రామస్తులతోటి, అధికారులతోటి ఏ విధంగా మాట్లాడాలి మనం ఫస్ట్ మాకు నేర్పించింది అది. మనము స్కూల్లో ఏం చేస్తున్నాం అన్నది ఎవరు చూడాలి సాగర్. బయట నుంచి అధికారులు వచ్చినప్పుడు, గ్రామస్తులు వచ్చినప్పుడు వాళ్ళతోటి మనం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నాం, వాళ్ళ పట్ల మనం ఏ విధంగా ఉంటున్నాం అనేది మీరు చూసుకోవాలి. మీరు ట్రాన్స్ఫర్లో ఇక్కడికి మీరు ప్రమోషన్ పై ఈ స్కూల్కి వచ్చినప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది సార్, కొంచెం కాంప్లికేటెడ్ విలేజ్ అంటారు ఇది, కానీ పర్వాలేదు సార్ అప్పట్లాగా లేదు అని చెప్పినాం. మేము వచ్చేసప్పటికి చాలా భయం వచ్చినాం మీ పాఠశాలకి, కానీ అప్పటికిప్పటికీ పరిస్థితులు దాదాపు పూర్తిగా మారిపోయినట్టు అనిపిస్తుంది. విద్యార్థులు కూడా నిజంగా చెప్తున్నా సార్, మన ఏరియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ బయట వేయడం లేదు సార్. నిజంగా మేము చాలా మిస్ అవుతున్నాము. ఇప్పుడు మా కొలువురు పాఠశాలకు కూడా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ప్రతి సందర్భంలో మా పిల్లలు ఉండేది ఈ సందర్భంలో, జనవంతం సందర్భంలో కావచ్చు, ఏ ప్రోగ్రామ్ చేసినా ఈ టైంలో ఆవిడ 8th క్లాస్ పిల్లలు ఉంటారు. చల్ మీరేం చేస్తారా కూర్చోలే లెక్క, మా పిల్లలు 4th క్లాస్ వాళ్ళు చాలా ఉంటుంది తట్టుకొని, మీరు వాళ్ళని తట్టుకోలేకపోతారని నేను మా పిల్లల గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా దాదాపు 11 సంవత్సరాల పని, దాదాపు 12 సంవత్సరాలు నేను ఈ పాఠశాలలో పనిచేసాను సార్. వేణు సార్ నేను కలిసి పనిచేసినాం. వేణు సార్ నేను టీచర్లలాగా కాకుండా సొంత అన్నదమ్ములతో కలిసి పనిచేసినాం సార్. ఎవరు కూడా బయట చూసిన వాళ్ళు కూడా అన్నదమ్ములు కావాలి మీరు అని అడిగి మమ్మల్ని అంత బాగా కలిసి పనిచేసినాం, ఎలాంటి మనస్పర్ధలు లేకుండా. తెలిసి తెలియక వేణు సార్లు కూడా ఏమన్నా బాధ పెట్టుంటే క్షమించాలని ఈ సందర్భంగా సభావేశాలు చెప్తారు. ఎందుకంటే కలిసి పని చేస్తున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో కావాలని కాకుండా జరుగుతాయి సార్, సందర్భం కాకుండా మనం అనుకోకుండా కొన్ని జరుగుతాయి. ఇట్లాంటి సందర్భంలో చెప్పడం అని చాలాసార్లు అనుకున్నా, ఇలా అవకాశం వచ్చింది కాబట్టి సభావేదికగా మనస్ఫూర్తి మనం తప్పులు చేసి ఉంటే క్షమించాలని వేణు సార్లు చెప్తూ, అదేవిధంగా జినత్ మేడం 317 తర్వాత మ్యూచువల్లో మన పాఠశాలకు రావడం జరిగింది. మేడం కూడా చాలా బాగా కలిసిపోయారు సార్. ఎట్లుంటారో అని అనుకున్నాం మేము. అంతకుముందు శ్రీలత మేడం, రోజా మేడం, వేణు సారు, లక్ష్మణ్ అందరం ఒక ఫ్యామిలీ లాగా అక్క చెల్లెలు మేము అట్లనే పిలుచుకుంటాం, అక్క చెల్లెలు అన్నదమ్ములు లాగా ఉండేటోళ్ళము. మేడం కూడా చాలా బాగా కలిసిపోయింది మాతో. మేడంకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తర్వాత సార్ గురించి చెప్పడం అసలు ఇక ఎంత చెప్పినా తక్కువ. ఎందుకనంటే ఎంత నిమ్మలంగా మీరు ఏమన్నది పాఠశాలకు మంచి పేరు రావాలి, పిల్లలు మంచిగా ఉండాలి, అంతే. ఏమి చెప్పేది లేదు. మాటలు తక్కువ, పని ఎక్కువ. చెప్పేటోడు ఏడు, చేసేటోడు చెప్పాడు అంటారు కదా, ఆ టైప్ సార్. మాటలు తక్కువ, పని మాత్రం బరాబర్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము కూడా మిమ్మల్ని కూడా మీతో కలిసి పనిచేయడం మా అదృష్టంగా భావిస్తూ
ఏమన్నా తెలియకుండా ఏమన్నా పొరపాటు చేస్తుంటే మనసులో పెట్టుకుంటూ పెద్దలు క్షమించాలని కోరుకుంటూ, నరేష్ అన్న కలిసి పని చేసిన కొద్ది రోజులు అయినా బాగా కలిసిపోయినాం సార్. అన్నదమ్ములు లెక్క అన్నానే పిలిచిన వచ్చినప్పటి నుంచి కూడా అన్న కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలు మీరు కూడా మంచిగా చదువుకొని మంచి పొజిషన్లో ఉన్నారు. ఇందాక మాట్లాడేటప్పుడు ఒకరు పోలీస్ ఆఫీసర్ అన్నారు, ఒకరు టీచర్ అన్నారు. ఇట్లా ఏదో ఒక పొజిషన్కి వచ్చినప్పుడు మీరు ఎక్కడ చదువుకున్నారు, మీకు చిన్నప్పుడు చదువు చెప్పిన సార్లు ఎవరు అనేది మీరు గుర్తుపెట్టుకొని మీ భవిష్యత్తులో వాళ్ళని రోల్ మోడల్స్గా తీసుకొని మంచి పొజిషన్కి పోవాలన్న. మీ నుంచి మేము కోరుకునేది ఏది లేదు. ఇవన్నీ కూడా ఇప్పటి మందమే, కానీ మీరు మంచి పొజిషన్లో ఉంటేనే మేము ఎక్కువ సంతోషపడతాం. మీరు మంచిగా ఏదో ఒక ఉద్యోగంలో చేరి ఇప్పుడు కీర్తి కుమార్ అని మన వీరారెడ్డిపల్లి స్టూడెంట్ సార్, మీకు ఐడియా ఉంది. అంటే నేను చదువు చెప్పలేదు, అతను మేము చదువు చెప్పలేదు, హై స్కూల్లో చదువుకుంటున్నాను అబ్బాయి. ఇప్పుడు ఆర్మీకి సెలెక్ట్ అయింది. అతను వచ్చి ఒక జనరల్ సార్ నేను ఆర్మీకి సెలెక్ట్ అయినా మాత్రం ఫోటో తీసుకుంటే అదొక తెలియని సంతోషం మనం. అట్లనే మీరు కూడా ఎవరైనా భవిష్యత్తులో మంచి ఉద్యోగంలో మంచి పొజిషన్లో చేరి ఎప్పుడైనా మేము కనిపిస్తే మాట్లాడితే మాకు అంతకు మించిన సంతోషం మరొకటి ఉండదు. ఈ దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా సాజిద్ సార్ అండ్ మాధురి మేడం ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్. నూతనంగా ఉద్యోగం అదృష్టం ఏంటంటే మంచి పాఠశాలకు వచ్చేది. నిజంగా చెప్తున్నా, గతంలో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. సారు మంచి హెడ్ మాస్టర్ దొరికింది, మీ అదృష్టం అది. మంచి విలేజ్, మంచి పిల్లలు బాగా కష్టపడండి, మంచి పేరు తెచ్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న విషయం సార్, మర్చిపోలేదు. హై స్కూల్ 7 కన్నవ్వండి. హై స్కూల్కు ప్రైమరీ స్కూల్కు సంబంధం లేనట్టు ఉంటారు, కానీ మా వడ్డపల్లిలో ఆ విధంగా లేదు. ఇప్పుడు కాదు, నేను వచ్చినప్పటి నుంచి కూడా ఆ విధంగా లేదు. గతంలో పనిచేసినప్పుడు ఉన్నటువంటి హెచ్ఎం సారు రామచంద్రారెడ్డి సార్ కావచ్చు, మధ్యలో కేసులో చేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి సార్ కావచ్చు. పాపం సినన్న ఇప్పుడు మన మధ్యలో లేకపోవడం నిజంగా బాధాకరము. సినన్న కూడా చాలా బాగా మమ్మల్ని సపోర్ట్ చేసింది. అదేవిధంగా మధ్యలో ట్రాన్స్ఫర్ అయిపోయినటువంటి తెలుగు సీన్ సార్ సినన్న, అదేవిధంగా ప్రసాద్ సార్ అంటే ఇక మేమిద్దరం ఒకటే, మేమిద్దరం వేరు కాదు, అన్న నేను ఒకటే. అదే విధంగా ఉన్నాము, ఇప్పటికి కూడా అదే విధంగా ఉంటాము. సుధాకర్ అన్న, రెడ్డి సార్, కర్ణాకర్ సార్, అన్న ఇంద్రసేనారెడ్డి సార్, అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నన్ను కూడా మీలో కొన్నిగా చూసుకున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. ఇంకా పాత్రికేయ మిత్రులు రాజు గారు అండ్ యాదగిరి పాత్రికేయుల కంటే ముందు మాకు కొంత అన్నదమ్ములు లెక్క మేము. ఎందుకంటే ఆయన మీ పాఠశాలకు వచ్చినప్పటి నుంచి ఇదే పాఠశాలలో పనిచేస్తుండే, మమ్మల్ని పంపించి కూడా ఇదే పాఠశాలలో పనిచేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించినందుకు, మమ్మల్ని ఇంత ఆదరించి ఇంత మంచి ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసినందుకు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందానికి మొత్తానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ నేను వచ్చి 6 months 7 months అవుతుంది సార్. ఇప్పటికి కూడా పిల్లలపై మీ ముద్ర చెదిరిపోలేదు. ఇప్పటికి కూడా విద్యాసాగర్ సార్ అని మమ్మల్ని హై స్కూల్ పిల్లలు చాలాసార్లు ఇప్పుడు ఇద్దాం సార్ సన్మానం, ఇప్పుడు ఇద్దాం సార్ సన్మానం. అయితే మనకేమైందంటే మీరు అక్టోబర్ వరకు మీరు ఉన్నారు, సార్ ముందు వెళ్ళిపోయాడు. తర్వాత నాకు ప్రిపరేషన్ సారు, తర్వాత ఈ సర్వే అవి అన్నీ వచ్చేసి కొద్దిగా అదైతే లేట్ అయింది యాక్చువల్లీ. బట్ లేట్ అయినా ఏదో క్వశ్చన్ చేసాం సార్. కాకపోతే ఏంటంటే మీ పేరు మాత్రం ఇక్కడ చాలా మంచి పేరు ఉంది సార్. మీరు ఇలాగే మంచి పేరుతోటి మీరు ఇంకా మంచి స్థాయికి వెళ్ళి మంచి ఉద్యోగాలను సాధించి ఆయురారోగ్యంతో అష్టైశ్వర్యంతో ఆనందంగా మరి పిల్లలు కూడా మంచి వృద్ధిలోకి వచ్చి మీరు మరి సంఘపరంగా కూడా మంచి స్థాయికి వెళ్ళి మంచి స్థానాలలో ఎమ్మెల్సీ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ ఆ స్థాయిలో పిల్లలు మరి ఆ స్థాయికి వెళ్ళాలని నిజంగా నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన వేణు సార్ గారు మరి గత 14 సంవత్సరాలు ఒక పాఠశాల పనిచేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఒక పాఠశాలలో 2 ఏళ్ళు పనిచేస్తే బోర్ కొడుతుంటుంది. అలాంటిది
సుమారుగా ఒక దశాబ్దం నరకాలం పాటు సేవలు అందించి మరి పిల్లల్లో కానీ గ్రామంలో కానీ మంచి పేరు సంపాదించినటువంటి వేణు సార్ గారు మరి పిల్లలను ఉద్దేశించి మరి తర్వాత వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సి కోరుకుంటున్నారు. ఈ సమావేశం